ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. నియోజకవర్గంలోని బుట్టాయిగూడెంలో గల తెలుగుదేశం పార్టీ క్యాంపు ఆఫీసులో కూటమి ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుని ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ను కలిసి మొదట ప్రాధాన్యత ఓటు కోసం అభ్యర్థించాలని సూచించారు. నియోజకవర్గ అబ్జర్వర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు ద్వారా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఏపీ ట్రైకర్ చైర్మన్ బోర్గం శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ముఖ్య నాయకులతో అలాగే ఎమ్మెల్సీ అబ్జర్వర్ అయినటువంటి విజయ్ కుమార్ గారి సారథ్యంలో ఇన్ఛార్జ్ బొరగం శ్రీని గారి సారథ్యంలో 7 మండలాలకు సంబంధించి ముఖ్య నాయకులు మండల అధ్యక్షుల సారథ్యంలో ఈరోజు ఇక్కడ ఎమ్మెల్సీకి సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు బూతుల వారీగా మండలాల వారీగా కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఏదైతే అనేక అవస్థలు పడ్డటువంటి గ్రాడ్యుయేట్ కానీ ఉద్యోగస్తులు కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి ఓటు వేయాలని ఈరోజు ఆతృతగా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడైతే జీతాలు పడతాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు 31వ తారీఖున ఖచ్చితంగా తమ అకౌంట్లో జీతాలు పడేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి చేస్తుంది. అలాగే డిఎస్సి మెగా డిఎస్సి గెలిచిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారి మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మాట ఇవ్వటం, అలాగే ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళటం ఈరోజు ఎన్డీఏ కూటమి మాత్రమే సాధ్యం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ 6 నెలల్లో మన రాష్ట్రాన్ని ఎంతో సస్యశ్యామలంగా తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సారథ్యంలో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. తప్పకుండా ఉద్యోగ అవస్థల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మనకి సంబంధించి పేరాబత్తుల రాజశేఖరం గారికి తప్పకుండా ఓటు వేసి మనందరం కూడా భారీ మెజార్టీ గెలిపించాలని క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గ ముఖ్య నాయకులందరితో కూడా శాసనసభ్యులు బాలరాజు గారు, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి క్యాంపెయినింగ్ చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అబ్జర్వర్గా ఈరోజు నేను రావడం జరిగింది. అందులో భాగంగా కూటమి ఏదైతే పోలవరంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా చాలా చురుగ్గా ఉత్సాహంతో 7 మండలాల్లో కూడా క్యాంపెయినింగ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇంటలెక్చువల్స్ కానీ, టీచర్స్ కానీ, మేధావులు కానీ, విద్యావంతులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కలిగినటువంటి ఈ ఓటు హక్కు వినియోగించే ఒక అవకాశం. గత ప్రభుత్వ హయాంలో టీచర్స్ ఏ విధంగా ఇబ్బంది పడ్డారన్నటువంటిది ఒకసారి టీచర్స్ అందరూ కూడా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తాం. వాళ్ళ డ్యూటీలు పిల్లలకి చదువులు చెప్పే విద్యార్థులు, గురువులు లాంటి వ్యక్తుల్ని తీసుకెళ్ళి బాత్రూముల దగ్గర డ్యూటీలు వేయడం, మందు షాపుల దగ్గర డ్యూటీలు వేయడం, జీతాలు సమయానికి ఇవ్వకపోవడం అనేటువంటి కార్యక్రమాలు ఎన్నో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయి. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు కూటమి ప్రభుత్వం, మోడీ గారు ఆశీస్సులతో ఈరోజు ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు 93% స్ట్రైక్ రేటు, 57% ఓటింగ్ నమోదు చేసి 175 నియోజకవర్గాలకు గాను 164 మ్యాండేటరీ ఇచ్చారు. ఈరోజు కేంద్ర సహకారం కూడా రాష్ట్రానికి చాలా అవసరం. ఈరోజు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి పాత్ర వహించారు.